సహజంగానే జగన్ గారు తీసుకొచ్చిన సచివాలయ ఉద్యోగ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నీరు గారుస్తున్నారా అప్పలరాజు గారు? మీరేమంటారు? వాళ్ళ డిమాండ్ అది మీరు చూసుంటారు కదా, మీకు స్థానికంగా కూడా చాలా అనుభవం కదా. చూస్తానండి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప దూరదృష్టితో ఒక గొప్ప ఆలోచనతో తీసుకొచ్చినటువంటి విధానం గ్రామ అండ్ వార్డు సచివాలయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఎఫెక్టివ్గా సర్వీసెస్ డెలివరీ చేశాయండి. అంటే ఇక్కడ రెండు విషయాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకుంటుందో లేదో తెలియడం లేదు, కానీ ప్రభుత్వ పరిపాలన వేరు, ప్రభుత్వ సర్వీసులు వేరు, రెండు వేరు వేరు. పరిపాలన అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ సర్వీసులు అనేవి కొన్ని ఉంటాయి. ఆ సర్వీసులు అన్నటువంటివి ప్రజలకి ప్రాపర్గా అందక, ప్రజలకి ప్రభుత్వ సర్వీసులు అనేటటువంటి అందే క్రమంలో అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయన్నటువంటి దృష్టితో మరి అలానే ప్రజలకు వెచ్చించాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా నేరుగా ప్రజలకు అందించే కార్యక్రమం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. అది చాలా నీట్గా ఒక 2000 పాపులేషన్ అని చెప్పి గ్రామాల్లోనూ, 3000 పాపులేషన్ చెప్పి వార్డుల్లోనూ పెట్టి తీసుకొని రావడం జరిగింది. ఇన్ కేస్ దాన్ని ఏదన్నా ఇంప్రూవ్ అయి చేయాలా, 2000 పాపులేషన్ తీసుకొచ్చారు, లేకపోతే ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం చేద్దాం, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కొన్ని రీఅప్రోప్రియేట్ చేసి ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం తీసుకొని రావటం, ఇంకోలాగా ఇంప్రూవ్ చేయాలి తప్ప అసలు ఈరోజు సచివాలయం అన్నటువంటి ప్రస్తావన గ్రామ స్థాయిలో ఎక్కడైనా వినిపిస్తుందా? కొన్ని వార్డు స్థాయిలో ఎక్కడైనా వినిపిస్తుందా? ఇష్టానుసారం రేషనలైజేషన్ చేసి ఎక్కడ పని చేస్తున్నాడో తెలియదు, ఎంతమంది ఉద్యోగులు ఉంటారో తెలియదు, వాళ్ళ జాబ్ చార్ట్లు కూడా ఇష్టానుసారం మార్చేసి అసలు అస్తవ్యస్తంగా తయారు చేశారంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ గవర్నెన్స్ లో ఉండకూడదు అన్నటువంటి ఒక లక్ష్యం అందులో కనిపిస్తుంది తప్ప మరొకటి కాదని నేనైతే భావిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ గవర్నెన్స్ లో కనిపించకూడదు అన్నటువంటి తాపత్రయం తప్ప ఇంకోటి కనిపించడం లేదు. ఇది ఈ రోజు ఏ స్థితికి సచివాలయ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారంటే, మాకు సచివాలయ ఉద్యోగులు అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు, ఈ డిపార్ట్మెంట్ తీసేసి ఆయా కన్సర్న్డ్ హోమ్ డిపార్ట్మెంట్స్ లో మెర్జ్ చేసేయండి అన్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద సచివాలయ ఉద్యోగుల యొక్క ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితమైనటువంటి మార్పుకు శ్రీకారం చుడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి వ్యవస్థ, ఇదే వ్యవస్థ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడుతుందని నేనైతే చాలా బలంగా నమ్ముతాను. రైట్. విజయబాబు గారు మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి, వ్యవస్థల్ని ఈ రకంగా నీరుగార్చడం. ఇందాక బైరెడ్డి సిద్ధారెడ్డి గారు చెప్పారు, ఏది ఎరువుల కొరతకు సంబంధించి కానీ, కోర్స్ తెలంగాణలో కూడా కొరత ఉంది, కానీ ఏపీలోకి సైతం కొరత ఉంది. ఇదివరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటి ద్వారా చేసేవాళ్ళు ఇప్పుడు నాయకులకి వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పుడు అప్పలరాజు గారు చాలా క్లారిటీగా చెప్పారు సచివాలయ వ్యవస్థను ఏ రకంగా నీరుగారుస్తున్నారని. సో ఈ రకంగా వ్యవస్థలను నీరుగార్చడం ఏ ప్రభుత్వానికైనా మంచిదంటారా? ఒకవైపు ఏమో వ్యవస్థలను నీరుగారుస్తూ, ఇంకొక వైపు వెంజెన్స్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ప్రజలు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి పరిపాలించడం బాబు అని అంటే ఎంతసేపు ఏంటంటే పగ, ప్రతీకారం వీటితోనే పరిపాలన చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇందాక మీరు చెప్పారు ఏది ఆయన ఏదో మానవీయ కోణంలో మాట్లాడాడని, ఆ వీడియో చూశాను నేను. కానీ ఈనాడులో ఏంటంటే చాలా అసలు ఈయనేదో ఫిలసాఫికల్ థాట్లో ఆ P4కి సంబంధించి చాలా జీవితకాలం చాలా స్వల్పమైనటువంటిది, అలాంటిది మనం అందరికీ సహాయం చేయాలని ఒక వేదాంత ధోరణిలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు వేశారు. కానీ మనసా వాచా కర్మణ ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, పాలిస్తున్నటువంటి తీరు చూస్తే ఎక్కడ మానవీయ కోణం అనేది ఆ హృదయంలో అసలు కనీస జాలి, కరుణ, దయ అనేటువంటిది ఎక్కడైనా ఉన్నట్టు ఎవరైనా గుర్తిస్తారంటే కనిపిస్తుందా మనకి? పైగా 120 ఏళ్ళు అని చెప్పని బతకాలని చెప్పని అంటాడు. 120 ఏళ్ళు అంటే విపరీతమైనటువంటి విశేషమైనటువంటి సంపద అనేది అంతకంతకి పెరిగిపోతూ ఉంటే మనిషి యొక్క ఆలోచనలో ఆశ ఎలా ఉంటుందంటే 120 ఏళ్ళు ఏంటి, 1000 ఏళ్ళు కూడా బతకాలని ఆశ ఉంటుంది. దాని గురించే జగద్గురు ఆదిశంకరాచార్య నిర్వాణ షట్కంలో చెప్తారు, అంగం గలితం ఫలితం మొండం దశన విహీనం జాతం తొండం వృద్ధోయాతి గృహీత్వాదుండం తదపిన ముంచత్ ఆశాపిండం అని చెప్పని అంటాడు. అంటే ఒకవైపు శరీరం అంతా కూడా అంగం గలితం,
చిక్కి శల్యం అయిపోతా ఉంది. ఫలితం మొండం, ఫలితం అంటే కేశాలు, హెయిర్ తెల్లబడిపోతుంది, పళ్ళు కదిలిపోతా ఉన్నాయి. రేపో ఎల్లుండో కర్ర ఉంటే కానీ నడవలేని స్థితి. ఈ స్థితిలో కూడా నీకు ఇంకా ఆశ ఎందుకు చావదురా? పిండం అంటే తెలుగులో పదం మీకు తెలుసు కదా. ఆ ఆశ ఎందుకురా బాబు? హాయిగా దేవుణ్ణి పూజించుకో, ఫిలాసఫీ ఆఫ్ ద లైఫ్ అనేది గ్రహించు అనేది చెప్తాడు ఆయన. కానీ ఇక్కడ ఈయనకి వచ్చింది ఏంటంటే 120 ఏళ్ళు బతకాలనేటువంటి ఆశ. ఎంత చూడండి, ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్కిను ఆశకి ఎంత తేడా ఉందో చూడండి. మీకు వేదాంతం శ్లోకాలు తెలియటం పెద్ద సమస్య అండి ఇప్పుడు. 120 ఏళ్ళు అండి, 120 ఏళ్ళు బతకడం అంటే అసలు అంటే ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు, ఇంకొకళ్ళు ఇది ఇవ్వడానికి వీల్లేదు, ఇంకొకళ్ళు పైకి రావడానికి వీల్లేదు. ఎంతకాలం ఒక ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అండి చరిత్రలో. కాదు అది సాధ్యమా కాదా అని పక్కన పెడితే అట్లెందుకు అనుకోవాలి? జీవన ప్రమాణాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాను సంజీవని ద్వారా నేను అంటున్నారేమో. అసలు ఆయన ఎంత ఇల్యూషన్స్ లో ఉన్నారంటే, చరిత్రలో మనం చదువుకుంది కేవలం ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడు మాత్రమే ఆ సంజీవని. అంటే ఆ రోజున రాముడికి కూడా సాధ్యం కాలేదని చెప్తాయండి రామాయణంలో. కేవలం దానికి సాధ్యమైంది ఎవరికంటే ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రమే. కాబట్టి ఆయనే సంజీవని తీసుకురావడానికి అర్హుడు అన్నప్పుడు ఆయన సంజీవని తేయడానికి వెళ్తాడు. ఈయనేమో బిల్గేట్స్ని తెచ్చానని చెప్పేటువంటి వ్యక్తి చివరికి ఎక్కడ దాకంటే సంజీవన్ని కూడా తీసుకొస్తాననే దాకా వెళ్ళారంటే ఒక హెలూసినేషన్స్లో, ఒక ఇల్యూషన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. ఆ హెలూసినేషన్స్, ఇల్యూషన్స్ని బట్టి ఆయన పాలన చేస్తున్నాడు. కాబట్టి ఒక నీట మునిగిన ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ప్రపంచ రాజధానిని కూడా తెస్తానని చెప్తున్నాడు. అదేమంటే నారాయణ గారేమో జైల్లో పెట్టిస్తాం మాట్లాడితేనే బెదిరిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక కాంట్రాస్ట్ చెప్తానండి మీకు. నిన్న జరిగిన ఆసక్తికరమైనటువంటి ఇదేంటంటే, నిన్న కోర్టులో ఒక కేసుకు సంబంధించి వాదనలు జరిగితే వాళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళ న్యాయవాది ఏం చెప్పాడంటే, ఇది లీకులు, వెంకటేష్ నాయుడు యొక్క ఫోటోలు రైట్ టు ప్రైవసీ కదా, ఏ విధంగా మీరు లీక్ చేస్తారు అని అంటే, అక్కడ వాళ్ళు వాదించింది ఏంటంటే మీడియాకి అవి ప్రచురించేటువంటి హక్కు ఉంటుంది, సిట్ లీక్ చేసిందని చెప్పని కోర్టు వారు అడిగితే మీడియాకు ఆ రైట్ ఉంటుందంట. అక్కడ మాత్రం మీడియాకి రైట్ ఉంటుంది. మునిగిపోయిన అంబటి మీద వాళ్ళందరి మీద కేసులు పెడతానన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి వాళ్ళు సాక్షాత్ సజీవ చిత్రాలని, సజీవ వీడియోల్ని వాళ్ళు డిస్ప్లే చేస్తేనేమో వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఈ సిట్కి సంబంధించిన రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసిన దాని కింద ఇస్తేనేమో ఇక్కడ మాత్రం మీడియాకి హక్కు ఉంటుందంట. ఎంత ద్వంద్వ ప్రమాణాలండి, ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు. కరెక్ట్. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు విజయబాబు గారు, శ్లోకార్థంతో సహా చెప్పి. రైట్.